నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానాడు అంత అద్భుతంగా జరిగింది. మహానాడు అంటేనే ఒక్క టీడీపీ వారికే కాదు, ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సంక్రాంతి, ఒక ఉగాదితో సమానంగా మహానాడును చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా కడప అడ్డాలో మహానాడు అద్భుతంగా జరిగింది. ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏది ఏమైనా కూడా మహానాడు కంప్లీట్ అయింది. కానీ వైఎస్ఆర్సీపీ వారు ఆ మహానాడును చూసి తట్టుకోలేక ఇప్పటికీ ఏదంటే అది పోస్టింగ్లు పెడతా ఉన్నారు. అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఏం రాశారో దానిపైన ఒక చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం ఒకటి చేద్దాం. సిబిఎన్ గారి పేరు ట్యాగ్ చేస్తూ వాళ్ళు రాశారు. ఏం రాశారంటే, విరాళాల పేరుతో నల్లధనాన్ని మార్చుకుంటున్నారు అంట. మహానాడులో విరాళాల పేరుతో నల్లధనాన్ని మార్చుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ వేత్త కానే కాదు, పదవుల కోసమే లోకేష్ను పొగుడుతున్నారు తప్ప ఆశయాలు లేని వారంటే ఎవరికి నచ్చదు. పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే చంద్రబాబు ఊరూరా మద్యం ఏరులై పారిస్తున్నారు. ఆయన పేరును వాడుకుని ప్రజలను మోసగిస్తున్నారు. మద్యం పేరు ఎత్తుకోగాకండ్రా బాబు అంటే వైసీపీ వారు వదిలేట్టుకోలేరు. వాళ్ళ కళ్ళలో కూడా వస్తున్నాయి. ఏదో ఒక రకాన చంద్రబాబు గారికో లేకుండా ఉంటే టీడీపీ పార్టీకి ఆపాదించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము ఇది రాజకీయంగా వాళ్ళు వీళ్ళని విమర్శిస్తూనే, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తూనే కాదు, కోర్టులో ఉండాలి. ఇప్పుడు ఆ సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3200 కోట్ల పైచీలు కంటే దాదాపు 3700 కోట్ల మేర ఆయన చేసినటువంటి మద్యం కుంభకోణం స్కాము ప్రజల కళ్ళల్లో కూడా వస్తుంది. ఎందుకంటే అనేక మంది లివర్లు పోగొట్టుకున్నారు, కిడ్నీలు పోయినాయి, అనేక రకాల జబ్బులతో హాస్పిటల్ పాలైనారు. ఇప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల వీళ్ళు మళ్ళీ సాక్షి వారు లేకుండా ఉంటే వైసీపీ సోషల్ మీడియా ఈ విధంగా మద్యం పైన రాస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం రాశారంటే, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే దానికి మహానాడు పెట్టి ఆడ విరాళాలు అడుగుతున్నారంట. సరే, మొత్తం మీద 1 కోటి పైచీలకు సభ్యత్వం నమోదైనది టీడీపీ ఈ మెంబర్షిప్. 1 కోటి పైచీలకు మంది అంటే దాదాపు 1,10,00,000 మంది టీడీపీ మెంబర్షిప్ తీసుకున్నారు. ఒక్కొక్క మెంబర్షిప్ తీసుకోవడానికి అనేక మంది అంటే లక్షల్లో ఒక్కొక్కరు 100 రూపాయలు వెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు, 1,50,000, కొంతమంది అయితే 1 కోటి రూపాయలు కూడా పెట్టి ఒక మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విదేశాల్లో ఉండేటువంటి బాబు గారు వల్ల బాగుపడిన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోయి జాబ్ చేసుకొని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వారు కావచ్చు, లేదంటే బాబు గారు ఇచ్చిన అవకాశంతో అనేక మంది 60,000 ఉద్యోగాల్లో లేకుండా ఉంటే 3,00,000 ఉద్యోగాల్లో ప్రస్తుతం ఎంతోమంది ఉన్నారు. బాబు గారు వేసినటువంటి పునాదుల ద్వారా బాగుపడిన వాళ్ళు కాకుండా ప్రతి పల్లెటూరులోనూ టీడీపీ అంటే ఎమోషన్ ఉండేవాళ్ళు ఒక్కొక్కరు 3,000, 4,000, 5,000 పైచీలకు డబ్బులు ఇచ్చి కూడా మెంబర్షిప్ తీసుకున్నారు. ప్రతి దానివల్ల ఈ మెంబర్షిప్ ద్వారా టీడీపీకి డబ్బులు వచ్చినాయి. సరే, నిన్న జరిగినటువంటి కడపలో మొత్తం మీద మహానాడుకి ఎంత ఖర్చు ఉంటుంది? ఆ భోజనాలు ఖర్చు కావచ్చు, లేకుండా ఉంటాడు ఫ్లెక్సీలు, లేకుండా ఉంటే స్టేజు, లేకుండా ఉంటే షామియానా, కుర్చీలు, వీటన్నిటికి కలిపి కూడా 5 కోట్ల నుంచి 10 కోట్ల ఉంటుంది మహా అంటే. ఇది కూడా అంటే వైట్ కాలర్గా మేము టీడీపీ వాళ్ళు అదే పనిగా అంటే ఒక 5 ఏళ్ల పాటు ఒక దుర్మార్గుడు, ఒక దాష్టీకుడు చేతల్లో బందీలుగా ఉండిపోయి ఉన్నారు ప్రజలు. అంటే స్వేచ్ఛవాయులు పీల్చుకోలేకుండా ఇంత ఉపద్రవం దాటుకొని వచ్చి ఈ రోజున స్వేచ్ఛవాయులు పీల్చుకోవాల్సిన సమయంలో సహజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రైతులు అటు వరి పైరు కానీ, చెరుకు కానీ, ఇటువంటి పైర్లు లేకుండా ఉంటే బొప్పాయి, ఇటువంటి పైర్లు అయిపోయిన తర్వాత సంక్రాంతి వచ్చిన సమయంలో అన్నీ మర్చిపోయి అంటే చేలు చెట్లు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చూస్తారు. ఆ 4 రోజుల పాటు అన్నీ మర్చిపోయి కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోయి వచ్చిన లాభంతో వాళ్ళు తృప్తి పడడం వల్ల నెక్స్ట్ 1 సంవత్సరం పాటు ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఏ పండగ వెనుకలు ఉన్నటువంటి సైంటిఫికల్ రీజన్ అది. ఈ మహానాడులో కూడా 5 ఏళ్ల పాటు ఇది ఒక దౌర్జన్యం ఏదైతే ఒక వ్యక్తి చేశాడో అతని చెర నుంచి విడుదల కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహానాడు చేసుకున్నారు. దాంట్లో తప్పే ఉన్నది. ఓపెన్గా ప్రతి ఒక్క నాయకుడు ఓపెన్గా చెప్తున్నాడు, మేము డబ్బులు చందాలు వేసుకొని మేము పండగ చేసుకున్నాము అని. దాంట్లో తప్పే ఉన్నది. మొత్తం లెక్కేసి ఒక 10 కోట్ల రూపాయలు లేదా 12 కోట్లు ఎక్కువ వేసుకున్నాయి అక్కడ. ఇప్పుడు అది ఎక్కువ, లేకుంటే 3,200 కోట్లు, 3,700 కోట్లు అది ఎక్కువ. ఒక 100 కోట్లు, ఆ 3,200 కోట్ల నుంచి ఒక 100 కోట్ల క్యాలిక్యులేషన్ సరిసమానంగా చూడడానికి కూడా సరిపోదు. అది టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు చేసుకున్నటువంటి పండక్కి, లేకుంటే రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాన ప్రాణాలన్నీ లాక్కొని 3,700 కోట్లు దండించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉండేది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యాజ్ యూజువల్ మహానాడు అంటే ఎక్కడైతే పసుపు సైన్యం కనిపిస్తుందో అక్కడ ఒక వ్యక్తి వాలిపోతారు. చెప్పకనే చెప్పొచ్చు, నేను చెప్పకముందే దయచేసి కామెంట్ రూపంలో చెప్పను ఆ మనిషి ఎవరని. సరే, ఉండే చెప్తున్నాను. లక్ష్మీపార్వతి గారు ఆవిడ యాజ్ యూజువల్ ఒక మాట అంటూ మాట్లాడింది.
ఆ మాట మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓనమాలనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు, జీరో. ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలారా అందరికీ బాగా గుర్తు ఇటువంటి వ్యక్తుల్ని ముందల పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక సినిమాలో ఉంటుంది, ఎవరినైనా ఒకరిని మోసం చేస్తే కొంచెం బాగుపడతారేమో, 10 మందిని మోసం చేస్తే చాలా మేర బాగుపడతారేమో, కానీ తనని తాను మోసం చేసుకుంటే పలానా అవుతుంది అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తాను మోసం చేసుకుంటూ ఇటువంటి వ్యక్తులను నమ్మి ఒక తృప్తి కలుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి. ఫర్ ఎగ్జాంపుల్, జోగి రమేష్ ఒకరోజు స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ని ఏ విధంగా దుర్భాషలు అన్నాడో చూసాం. పీకే అంటే పలానాదే అని చెప్పి. నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని అదే స్టేజ్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వుకుంటా ఉంటే దాన్ని బట్టి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. అది పక్కన పెడితే అసెంబ్లీ సాక్షిగా అనేక మార్లు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు గారు, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఎన్ని చూసినటువంటి బాబు గారిని ఉద్దేశించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అని చెప్పి అమ్మటి రాంబాబు, లేకుండా ఉంటే కొడాలి నాని, వల్లంనేని వంశీ, ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు బాబు గారిని, ఆయన సతీమణిని కావాలని అంటే మనసుని విరగొట్టేద్దాము, ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయని చెప్పి ఆ విధంగా అంటే ఆయన సతీమణి ఏ విధంగా అన్నారో మనం చూసాం. ఆ రోజు బాబు గారు వెక్కి ఏడ్చిన సందర్భంగా మనం చూసాం. ఆ సమయంలో అసెంబ్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం మందలించకుండా ఆయన నవ్వునటువంటి వ్యవహారం మనం చూస్తే ఆయనకో న్యాయం, వీళ్ళకో న్యాయం. ఏది ఏమైనా అక్కడ లక్ష్మీపార్వతి గారు ఇటువంటి వాళ్ళని ఉపయోగించి నారా లోకేష్ గారిని అప్పుడు పప్పు అంటూ ఉండేవాళ్ళు, మనకు బాగా గుర్తు. అంతెందుకు ఆర్కే రోజా గారు వచ్చి చేతులు గాజులు దుడుక్కో, లేకుండా అంటే చీర కట్టుకోండి అంటే నారా లోకేష్ గారు సవీనంగా ఓపెన్గా చెప్తున్నారు. ఏమని, అమ్మ ఎన్ని చీరలు ఉంటే అన్ని, ఎన్ని గాజులు ఉంటే అన్ని పంపి, దయచేసి పంపిమని నాకేమి ఇబ్బంది లేదు, అవన్నీ తీసుకొని పోయి తెలుగు ఆడపడుచులకి ఇస్తాను, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు దండం పెట్టుకొని వాళ్ళ దగ్గర నమస్కారాలు పెట్టుకొని ముందుకెళ్తానని చెప్పి నారా లోకేష్ గారు అంటూ చెప్తున్నారు. సో అదే పాత సీసాలో కొత్త పచ్చడి అన్నట్టు ఈవిడ ఈ వ్యాఖ్యలు చేస్తుంది. నారా లోకేష్ గారి కంట అది తెలివి తక్కువ ఏదో చెప్తాంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా నారా లోకేష్ వైబ్లో ముందుకెళ్తా ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. ఆయన తెలివితేటలు అసలు దేశంలో కల రికార్డు. అంత ఫాస్టెస్ట్ టైంలో 1 కోటి పైచిలకు మెంబర్షిప్ని నమోదు చేయించడం అది నారా లోకేష్ గారికి చెల్లు. అంతెందుకు వాట్సాప్ గవర్నెన్స్ కానీ, ఐటీ మినిస్టర్గా 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం కానీ, లేకుండా 6.5 లక్షల మందికి ఉద్యోగం కల్పించే దానికి ఆయన ముందుకు తీసుకెళ్ళడం కానీ, ప్రతి ఒక్కటి కూడా కేవలం నారా లోకేష్కే చెల్లు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసే విధంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం అది అసహ్యంగా ఉన్నది అసలు. ఎందుకంటే మహానాడు లాంటి పండగని మీరు వక్రీకరిస్తున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, క్షమించాలి. మూర్ఖుల సామ్రాజ్యాలు ఎవరు మహంకవి రాశారు. ఆ విధంగా ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఇట్లాంటి మహానాడిని తండ్రి కొడుకు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే, ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు 2 కళ్ళు సరిపోలే. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు శ్రీకాకుళం మొదలు ఇటు కుప్పం వరకు కూడా 2 కళ్ళు సరిపోకుండా అదే పనిగా టీవీలో అతకపోయి చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి బోరు కొడుతుందంట. బోరు కొడుతుంది అని అంటే ఒక 10 నిమిషాలు, అర్ధగంట పాటు చూసి బోరు కొడుతుందని ఫిక్స్ అయిపోతారా? మ్యాటర్ ఏంటంటే ఆఖరి దాకా చూసి వెక్కి ఏడ్చి బోరు కొడుతుందని సభ జరిగే సమయంలో కన్నా చెప్తే ఆ రాష్ట్ర ప్రజలు అందరూ కనిపిస్తుంది కదా ఆడ ఎంతమంది జనం ఉన్నారు ఏంది అని. సో ఆ 3 రోజుల పండగ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్తే ఈవిడ చెప్పే దాంట్లో ఏమన్నా నిజం ఉన్నదేమో అని ఆలోచన చేసేదానికి ఆలోచన ఎందుకు? మహానాడు గురించి అంటున్నారు కాబట్టి తప్పని పరిస్థితిలో మాట్లాడాల్సి వస్తుంది. ఇటువంటి వ్యక్తి గురించి కూడా మాట్లాడడం అసలు అంత నీచం, అసహ్యం అనమాట ఒక మాట చెప్పాలంటే. ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ జెండాలు తగలబెట్టే పరిస్థితి కూడా చూశారు. జెండాలు తగలబెట్టడము, చించేయడము, లేకుంటే దాన్ని కాళ్ళతో తొక్కేయడము. వర్ర రవీంద్రారెడ్డి అని ఆయన అరెస్ట్ అయిపోయినాడు కదా, ఆయన యొక్క ఓనరు రాఘవరెడ్డి. ఈ రాఘవరెడ్డి ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ. ఈ రాఘవరెడ్డి పైన A1 కేసు నమోదైంది. ఎందుకంటే ఈవిడే చెప్తాను కదా, ఆ జెండాలు తగలబెట్టేశారు, ఆ జెండాలు తొక్కేశారు, జెండాలు చించేసారని. దాంట్లో A1 పాత్ర రాఘవరెడ్డి, A5 పాత్ర అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. సో అక్కడ దాదాపు 14 మంది కేసులో ఇరుక్కున్నారు. ఇది మొత్తం అంటే ఇక్కడ అంత పండగ వాతావరణం జరుగుతూ ఉంటే అక్కడ ఫ్లెక్సీలు, కడుపు మంటతో ఫ్లెక్సీలు చించిన వాళ్ళందరిపైన కేసులు అంటూ నమోదైపోయినాయి. తెలుగుదేశం జెండా తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. ప్రజలకి వెన్నుపోటు నాడు అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఎట్లా పార్టీ లాక్కున్నారు. అదేవిధంగా ఈవిడ చెప్పినట్టు చంద్రబాబు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ 1999, 1998, 1999లో జరిగిన ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో బాబు గారు ఓడిపోయినారు కదా.
అంత సీన్ ఉంటే ఈవిడ సపరేట్ పార్టీ పెట్టింది, కనీసం ఒక ముగ్గురిని గెలిపించుకునిందా? ఒక్క టర్మ్ ఎమ్మెల్యేగా అయింది, తర్వాత క్లోజ్, చాప్టరే క్లోజ్. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది కాలం జరిగి. అప్పటి నుంచి చెప్తానే ఉండాలి. ఈలోపు మన హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని వ్యవహారాలు లేకుండా ఉంటే ఆవిడపైన మనం సోషల్ మీడియా వేదిక మనం చూసాం ఏమేమి జరిగినాయో అన్నీ. దాంట్లో నిజాలన్నీ మనకు అనవసరం. కానీ అటు బాలకృష్ణ గారి కుటుంబం అంటే నందమూరి కుటుంబం కావచ్చు, నారా కుటుంబం కావచ్చు, వీళ్ళ యొక్క సఖ్యతను చూడలేక ఏ పూటకు ఆ పూట ఆడిపోసుకుంటుంది. సరే, వాళ్ళ గురించి చెప్తాను కదా, వెన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు అని. ఈవిడ భర్త పేరు వీరగ్రంథం సుబ్బారావు. వీరగ్రంథం సుబ్బారావుకి ఈవిడ పొడిచిన పోటు, ఆ వెన్నుపోటు గురించి కూడా ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని నా సూచన. ధన్యవాదాలండి.